యూటర్న్ తీసుకున్నారు? అమరావతి నుంచి వెనక్కి వెళ్ళబోము అని చెప్పింది ఉమ్మారెడ్డి చేతను రోజా చేత చెప్పించింది కాంగ్రెస్ వైసీపీ. జగన్ మాత్రం నోరు మెదపలు. ఏం ప్రచారం చేయించాడంటే ఇల్లు అక్కడే కట్టుకున్నాడు కదా అన్నటువంటి ప్రచారం చేయించారు. కానీ ఏం నోరు మెదపలా. జగన్ అనేటువంటి వాడు వస్తే అమరావతి కట్టడు ఆపేస్తాడు అని తెలుగుదేశం వెళ్ళింది ఎన్నికల్లో. అయినా సరే అమరావతిలో కూడా ఓడించారు. అంటే అర్థం ఏంటి అక్కడ? దాని ఎజెండా మీద వెళ్ళినట్ట. నాకు తెలిసి ఎన్నికల ఎజెండా రోడ్డు గురించినో కాలువ గురించినో అమరావతి గురించినో విశాఖ గురించినో జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే ఓట్లేసే వాళ్ళల్లో 3 సెక్షన్స్ ఉన్నారు. పేదలు, మధ్యతరగతి, ధనికులు. ధనికులు వచ్చేటప్పటికి ఎక్కడ రాజధాని ఉన్నా అడిగేం అవసరం లేదు. మధ్య తరగతికి వచ్చేటప్పటికి రాజధాని ఎక్కడ ఉన్నా వాళ్ళకి ఏం సంబంధం లే. పేదలకి ఏం సంబంధం అసలు? తన దగ్గరికి పరిపాలన. ఎవరికి సంబంధం ఇక్కడ రాజధాని? రాజకీయ నాయకుడికి సంబంధం. అంటే ప్రజలకు సంబంధం లేకపోయినా డెవలప్మెంట్ లో ఒక కీలక ఆస్పెక్ట్ కి సంబంధించి ఏం చెప్తారు ఎన్నికలకు ముందు? తర్వాత ఎవరో మాట్లాడరు, ఎవరు అడగరు, వీళ్ళు కూడా మాట్లాడరు. అదైతే చూస్తారు. నేను చెప్పే పాయింట్ ప్రజలలో చర్చకి తప్పించి దాని ఆధారంగా ఓట్లేస్తారని నేను అనుకోను అంటున్నా. ఇప్పుడు ఆ లెక్కనైతే గనక 2014లో పొరపాటును కూడా తెలుగుదేశానికి ఓటేయకూడదు. ఎందుకని? వాళ్ళు సుదీర్ఘ కాలం పాటు చేసిన పని వల్ల రాష్ట్రం ముక్కలైపోయింది. ఎందుకని? ఒకప్పుడు బెజవాడలో బోల్డ్ అని ఫార్మా కంపెనీలు ఉండే, ఆటోనగర్ అద్భుతమైనటువంటి సెంటర్, వస్త్రలత, అలాగే అల్యూమినియం సెంటర్స్, టోటల్ గా 122 రకాల వ్యాపారాల కేంద్రం హోల్సేల్. కానీ అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కాదు కదా.